The rotating of cam. యా ఫాలోవర్ అనేది మన క్యామ్ తో కాంటాక్ట్ లో ఉంటుంది కాబట్టి క్యామ్ రొటేట్ అవడం వల్ల మనకు ఫాలోవర్ కూడా రెసిప్రొకేట్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. సో we have the two words cam and follower, right? Right, cam and follower మనకి రెండు మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే అండ్ దిస్ cam is in contact with the follower. అది మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ cam అనేది ఈ రకంగా ఉంది అంటే దానిపైన ఫాలోవర్ ఈ రకంగా కాంటాక్ట్ లో ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనకి దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ దిస్ క్యామ్. సో ఈ క్యామ్ ఇలా రొటేట్ అవుతుంది. ఇట్ మే రొటేట్ ఇన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ మనం క్లాక్ వైజ్ తిరుగుతుంది అనుకుందాం. సో ఇలా తిరుగుతూ ఉంటే మనకి ఈ ఫాలోవర్ అనేది దానిపైన ఈ రకంగా రెసిప్రొకేట్ చేస్తూ ఉంటుంది. రైట్. సో క్యామ్ ఈజ్ ఏ రొటేటింగ్ ఎలిమెంట్ and follower is a tracing element. Tracing annagana following element anna. Following element. So tracing element anna ante deni trace chestundi? It traces the profile of the cam. See, this is the profile of the cam. Okay, ee profile adi trace chestundi. So that is this is a tracer, right? సో దీని యొక్క మూమెంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం, అవి ఏంటంటే ఉన్నాయన్నది. సో టుడే షల్ డిస్కస్ అబౌట్ ద మూమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ద ఫాలోవర్స్. ఏంటంటే చూద్దాం. జనరల్గా మనకి ఫాలోవర్ అనేది 3 రకాల మోషన్స్ తోనే మూవ్ అవుతుంది. ద ఫస్ట్ వన్ ఈస్ యూనిఫామ్ మోషన్. Sorry, spelling tappu. So this is uniform motion ante uniform velocity dani ardham. And the next one is uniform acceleration and retardation. Uniform acceleration and retardation. And the third one is simple harmonic motion. So there are 3 types of motions that can be given to a follower by using the cam. So a particular follower ki ఏ type of motion కావాలన్నది. See, this uniform motion అంటే మీకు తెలుసు. uniform motion అంటే velocity అనేది యూనిఫామ్ గా ఉంటుంది. సో ఆ వెలాసిటీ పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది, అంటే యాక్సెలరేషన్ అనేది 0 ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ యూనిఫామ్ మోషన్. అలాగే యూనిఫామ్ యాక్సెలరేషన్ అంటే గ్రాడ్యువల్ గా యూనిఫామ్ గా యాక్సెలరేషన్ అలా పెరగడం, పైకి వెళ్తున్నప్పుడు పెరుగుతుంది, మళ్ళీ చివరి ఆగిపోతుంది కదా, అక్కడ తగ్గిపోతుంది, మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అయ్యి యాక్సెలరేషన్ అలా పెరుగుతూ మధ్యకి వచ్చేసరికి మాక్సిమం వెలాసిటీ ఉంటుంది, మళ్ళీ అలా రిటార్డేషన్ వచ్చేస్తుంది. సో లైక్ దట్ ఇట్ ఈస్ యూనిఫామ్ యాక్సెలరేషన్ అండ్ రిటార్డేషన్. అలాగే మనకి ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ గురించి మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు ఇంజనీరింగ్ మెకానిక్స్ లో. సో ఆ సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా వన్ ఆఫ్ ద మూమెంట్. సో ఈ 3 రకాలైన మోషన్స్ మనకి ఈ ఫాలోవర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో దట్ కెన్ బి అచీవ్డ్ బై డిసైడింగ్ ఎ పర్టికులర్ ప్రొఫైల్ ఆఫ్ ద క్యామ్. ఎస్, నంబర్ 225 ఏమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేసాం. రోల్ నంబర్ 225, ఎనీ డౌట్? ఓకే రైట్. సో ఒక ఫాలోవర్ కి ఇస్తే యూనిఫామ్ మోషన్ కావాలి మనం ఇవ్వాలి అంటే అది మన అవసరం బట్టి ఉంటుంది. మన ఇండస్ట్రియల్ అప్లికేషన్ లో మన క్యామ్ ని లేదా ఫాలోవర్ ని ఎక్కడ వాడుతున్నాం దాన్ని బట్టి మనకి యూనిఫామ్ మోషన్ కావాలా, యూనిఫామ్ యాక్సెలరేషన్ కావాలా, లేకపోతే సింపుల్ హార్మోనిక్ మోషన్ కావాలన్నది మన యొక్క యూసేజ్ బట్టి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనిఫామ్ మోషన్ కావాలి. సో యూనిఫామ్ మోషన్ కావాలంటే సో ఆ మోషన్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిపెండెంట్ అపాన్ ద క్యామ్ ప్రొఫైల్. మణికంఠ అయినా డౌట్ ఉందా? సార్ సైక్లాయిడ్ మోషన్ సైక్లాయిడ్ మోషన్ లేదు మనకి ఇక్కడ. ఓకే, ఈ 3 రకాల మోషన్స్ మనకు ఉన్నాయి. సిలబస్ లో కూడా 3 చెప్పుకుంటున్నాం. సైక్లాయిడ్ మోషన్ అనేది అవసరం ఉండదు. సైక్లాయిడ్ మోషన్ ఇస్ డిఫరెంట్, అవి కోనిక్స్ లోకి వస్తుంది. సైక్లాయిడ్ కానీ ఇన్వాలిడ్ కానీ అవి కోనిక్స్.
సో అటువంటి మోషన్ అనేది మనం దీనికి ఇవ్వలేం. ఓకే, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ లోకి వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కర్వ్స్ కాదు, చూడు, సింపుల్ హార్మోనిక్ మోషన్ లేదా యూనిఫామ్ యాక్సలరేషన్ రిటార్డేషన్, యూనిఫామ్ మోషన్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఇవి. నువ్వు చెప్పింది సైక్లాయిడ్ అనేది కర్వ్, అది అర్థమైందా? ఓకే, సో యూనిఫామ్ మోషన్ కావాలా, యూనిఫామ్ యాక్సలరేషన్ ఆర్ రిటార్డేషన్ కావాలా, లేదా సింపుల్ హార్మోనిక్ మోషన్ కావాలా అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? క్యామ్ ప్రొఫైల్ ఉంటుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్ క్యామ్స్ ఉంటాయి. సో ఇలాగ ప్రొఫైల్ ఉండొచ్చు, ఇలాగ ప్రొఫైల్ ఉండొచ్చు. మనం డిఫరెంట్ క్యామ్ ప్రొఫైల్ చూసాం లాస్ట్ క్లాస్ లో. సో ఒక్కో రకమైన ప్రొఫైల్ ఒక్కో మోషన్ అనిపిస్తుంది. సో యూనిఫామ్ మోషన్ ఇచ్చేలా కొన్ని ప్రొఫైల్ ఉంటాయి, అలాగే యూనిఫామ్ యాక్సలరేషన్ రిటార్డేషన్ ఇచ్చేలా కొన్ని ప్రొఫైల్ ఉంటాయి, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇచ్చేలాగా కొన్ని ప్రొఫైల్ ఉంటాయి. సో అటువంటి ప్రొఫైల్ మనం డ్రా చేయడం నేర్చుకోవాలి. సో ఒక ఫాలోవర్ ఉంది, ఆ ఫాలోవర్ మనం యూనిఫామ్ మోషన్ ఇచ్చేలాగా ఒక క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేయాలి, అలాగే ఒక యూనిఫామ్ యాక్సలరేషన్ లేదా రిటార్డేషన్ ఇచ్చేలాగా క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేయాలి, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇచ్చేలాగా క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేయాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అదే మనకి ఈ చాప్టర్ లో మేజర్ గా నేర్చుకోవాల్సింది. సో బిఫోర్ గోయింగ్ టు డ్రా ద క్యామ్ ప్రొఫైల్, లెట్ us డ్రా ద డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్స్. అంటే డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అనేది జనరల్ గా ఫాలోవర్ గీస్తారు. అంటే ఫాలోవర్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఫాలోవర్. ఓకే, దీనిపైన కాంటాక్ట్ లో ఉంది. ఇక్కడ మినిమం పొజిషన్ లో స్టార్ట్ అవుతుంది, అలా పైకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ కిందకు వస్తుంది. సో దెర్ విల్ బి రైజ్ అండ్ ఫాల్, ఆర్ ఫాల్ లేదా దాన్ని రిటర్న్ అని కూడా అంటాం మనం. సో దెర్ విల్ బి రైజ్ అండ్ ఫాల్. ఓకే, సో అలాగా రైడ్ అవుతున్నప్పుడు దాని మోషన్ కి చూపించే కర్వే ఈ డిస్ప్లేస్మెంట్ కర్వ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యామ్ మనకి ఎంత యాంగిల్ తిరిగితే ఇది ఎంత డిస్టెన్స్ పైకి మూవ్ అవుతుంది అని చెప్పేదే, అంటే ఎంత డిస్ప్లేస్మెంట్ వస్తున్నది ఈ ఎడ్జ్ కి అని చెప్పేదే డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. సో దట్ we shall see. అందరూ పిన్ నెంబర్తో ఉన్నారు కదా, రైట్. సో నౌ we shall discuss about displacement diagrams. Displacement diagram. So displacement diagram మనకి ఏం చెప్తుంది? It shows the position. ఆ పొజిషన్ అనగానే డిస్ప్లేస్మెంట్ అన్నాం. సో it shows the displacement of the cam at specified angle of rotation. అంటే ఎంత యాంగిల్ తిరిగితే మనకి ఎంత డిస్ప్లేస్ అయింది, అంటే ఎంత పైకి వెళ్ళింది లేదా ఎంత కిందకి వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యామ్ మనకి 30 degrees తిరిగేసరికి అది ఎంత పైకి వెళ్ళింది, పైకి వెళ్తూ ఉంటుంటే, కిందకి వస్తుంటే ఎంత కిందకి దిగింది అనేది చూపించేదే ఈ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. అండ్ దిస్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ డ్రాయింగ్ ద క్యామ్ ప్రొఫైల్. సో దట్స్ వై యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్స్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చెప్పుకున్న 3 రకాల మోషన్స్ లోనే ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ వన్ ఈజ్ యూనిఫామ్ మోషన్. సో ఆ యూనిఫామ్ వెలాసిటీ లేదా యూనిఫామ్ మోషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం, రైట్? సో ద ఫస్ట్ వన్ ఈజ్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ తో మనం ఒక ఫాలోవర్ మూవ్ అవుతున్నప్పుడు స్కెచ్ ఆఫ్ చేయలేదు. ఏంటమ్మా స్కెచ్ ఆఫ్ చేయలేదు సార్. స్కెచ్ ఆఫ్ చేయడం ఏంటి? ఐ కాంట్ అండర్స్టాండ్. చెప్పమ్మా. అదా, ఓకే ఓకే, అర్థమైంది. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. అది ఎనోటేషన్ అంటారు. రైట్ రైట్. ఎనోటేషన్స్ అంటారు. ఎనోటేషన్ అంటే ఆల్రెడీ ఉన్నదానిపైన మనం ఏదైనా గీసి చూపించడాన్ని ఎనోటేషన్ అంటారు. ఓకే, రైట్. సో ఈ యూనిఫామ్ మోషన్ అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఈ యూనిఫామ్ మోషన్ అంటే దీనికి సంబంధించిన డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్
డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ మనం డ్రా చేయాలంటే మనకి కావాల్సిన డేటా ఏంటంటే వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ లిఫ్ట్. లిఫ్ట్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ మెంట్ బై లిఫ్ట్? లిఫ్ట్ అంటే ఏంటి? అంటే రైజ్ ఆర్ ఫాల్, మనకి ఎంత హైట్ మూవ్ అయింది. యా, ఫాల్ ఓవర్ అనేది మినిమం పొజిషన్ నుంచి మాక్సిమం పొజిషన్ వరకు ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది. సో దట్ ఈస్ నోన్ యాజ్ లిఫ్ట్. సో ఆ లిఫ్ట్ అనేది మనకు తెలిసినట్టుగైతే యూ కెన్ డ్రా ద డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. సో అలాగే యాంగిల్ ఆఫ్ రొటేషన్, అలాగే యాంగిల్స్ కూడా మనకు కావాలి. వీటిని మనం డిస్ప్లేస్మెంట్ యాంగిల్స్ అని అంటాం. డిస్ప్లేస్మెంట్ యాంగిల్స్ అంటాం. అంటే ఏంటి? రైజ్ యాంగిల్, ఫాల్ యాంగిల్ ఆర్ రిటర్న్ యాంగిల్ ఆర్ డ్వెల్ యాంగిల్. సో మనం ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. సో రైజ్ యాంగిల్ అంటే ఏంటి? when the follower starts from the lowest position to and moving towards the highest position. సో ఇక్కడ లోయెస్ట్ పొజిషన్ నుంచి హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళే టైంకి మనకి కింద ఉన్న క్యామ్ ఎంత యాంగిల్ తిరుగుతుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ రైజ్ ఆర్ దాన్ని యాంగిల్ ఆఫ్ అసెంట్ అని కూడా అంటాం. ఓకే, అలాగే పైనుంచి కిందకి వచ్చేటప్పటికి ఎంత యాంగిల్ మనకి ఈ క్యామ్ అనేది మూవ్ అయింది. సో దట్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ డిసెంట్ ఆర్ యాంగిల్ ఆఫ్ ఫాల్ అని అంటాం. సో అవి కూడా మనకి ఇక్కడ తెలిసి ఉండాలి. అలాగే డ్వెల్ యాంగిల్ కూడా, అంటే ఎంత మనకి పైన ఒక డ్వెల్ ఉంటుంది, అంటే ఫాలోవర్ పై టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక డ్వెల్ పీరియడ్ ఉంటుంది, అలాగే బాటమ్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక డ్వెల్ పీరియడ్ ఉంటుంది. సో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు క్యామ్ ఎంత రొటేట్ అయింది, అలాగే బాటమ్ మోస్ట్ పొజిషన్ లో ఈ ఫాలోవర్ ఉన్నప్పుడు క్యామ్ ఎంత రొటేట్ అయింది అని చెప్పేదే ఈ డ్వెల్ యాంగిల్స్. సో అవన్నీ మనకు తెలిసి ఉండాలి. సో అది ఎంతో కొంత మనం వాల్యూస్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ అనేది నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. లిఫ్ట్ అనేది సే ఒక 30 mm నేను తీసుకుంటాను చూడండి. ఓకే, అలాగే యాంగిల్స్. సో యాంగిల్స్ ఏంటంటే యాంగిల్ ఆఫ్, ఇక్కడ రాయను, ఇక్కడ రాస్తాను. సో యాంగిల్ ఆఫ్ రైజ్, యాంగిల్ ఆఫ్ రైజ్ అనేది ఒక 60 degrees అని చెప్పుకుందాం. అలాగే ఫస్ట్ డ్వెల్ అంటే పైన ఉన్నప్పుడు డ్వెల్ సే ఒక 30 degrees అని చెప్పుకుందాం. అలాగే యాంగిల్ ఆఫ్ ఫాల్ ఫర్ ఎగ్జాంపుల్ 120 degrees అనుకుందాం. సో యాంగిల్ ఆఫ్ రైజ్ is 60, యాంగిల్ ఆఫ్ డ్వెల్ is 30, యాంగిల్ ఆఫ్ ఫాల్ is 120. ఎస్, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఎనీ డౌట్? డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్. రైట్, అదర్వైజ్ నాకు మధ్యలో డిస్టర్బెన్స్ అది. ఓకే, రైట్. సో ఇప్పుడు చూద్దాం ఎలా డ్రా చేయాలి. అండ్ యాంగిల్ ఆఫ్ డ్వెల్ అనే ఇంకా రెండో డ్వెల్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ డ్వెల్, అంటే when the follower is at the topmost position. ఆ డ్వెల్ ఏమో 30 degrees. రెండో డ్వెల్ గురించి నాకు చెప్పట్లేదు, అవసరం అది. రెండో డ్వెల్ చెప్పాలా? చెప్పకుండా మనకి వాల్యూ తెలుస్తుందో తెలీదా? తెలుస్తుంది సార్. ఎలా తెలుస్తుంది? మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది సార్. నో 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 నో, ఆఫ్టర్ దట్ దేర్ విల్ బి డ్వెల్ పీరియడ్. ఈ యాంగిల్ ఆఫ్ ఫాల్ తర్వాత మరొక డ్వెల్ ఉంటుంది. చెప్పమ్మా రాజ్కుమార్, చెప్పు. యాంగిల్స్ తీస్తే మీదంతా కలిపి 360 degrees లో ఈ యాంగిల్స్ తీస్తే మీదంతా కలిపి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనకు తెలుసు క్యామ్ తిరుగుతుంది, కంప్లీట్ రెవల్యూషన్ తిరిగింది అంటే ఈ రకంగా. సో అది 360 degrees తిరిగినట్టు, అంతేనా? సో ఆ 360 degrees లో 60 degrees తిరిగేటప్పటికి పైకి వెళ్తుంది, దాని అర్థం. 30 degrees తిరిగేటప్పటికి పైన అలా కాసేపు ఉంటుంది, డ్వెల్ పీరియడ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ 120 degrees తిరిగేటప్పటికి అది పైనుంచి కిందకి వచ్చేస్తుంది. సో ఈ మొత్తం ఎంత అయింది? 60 + 30 90 ప్లస్ ఇది 210 అంటే ఇంకా రిమైన్ 150 degrees ఉంది. సో ఆ 150 degrees తిరిగేటప్పుడు మనకి ఫాలోవర్ ఏమో కింద అంటే బాటమ్ మోస్ట్ పొజిషన్ లో ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ డ్వెల్. సో రిమైనింగ్ డ్వెల్ ఈస్ 150 degrees. అర్థమవుతుందా? సో దట్ వీ నీడ్ నాట్ that data need not be given, we can determine this, right? So now let us draw the displacement diagram. అందరూ జాగ్రత్తగా చూడండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. Again, however, we shall review it. Okay, right. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి ఒక స్కేల్ తీసుకోవాలి. ఆ స్కేల్ ఏంటంటే మనం ఈ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ ఇక్కడ రఫ్ గా చూపిస్తాం చూడండి. ఎక్స్ యాక్సిస్ పైన మనం యాంగిల్ ఆఫ్ రొటేషన్ తీసుకుంటాం, యాంగిల్ ఆఫ్ రొటేషన్. అండ్ వై యాక్సిస్ పైన ఈ లిఫ్ట్ అనేది తీసుకుంటాం, ఎంత దూరం పైకి లేదా కిందకి మూవ్ అయిందో మనం వై యాక్సిస్ పైన లిఫ్ట్ తీసుకుంటాం. సో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్? టోటల్ రొటేషన్ ఎంత చెప్పండి? యాంగిల్ ఆఫ్ రొటేషన్
360 degrees, sir. So total angle of rotation is 360 degrees. So what is the maximum height? So that is equal to lift. మనకు తెలుసు. ఓకే, సో హైట్ మనకి ఎలాగో mm లా ఉంటుంది, గొడవ లేదు. సో 30 mm డైరెక్ట్ మనం మార్క్ చేసుకుంటాం. బట్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ డిగ్రీస్ లో ఉంటుంది కదా, సో దీనికోసం మనం ఒక స్కేల్ తీసుకుంటాం. ఆ స్కేల్ ఎలాగంటే సే 1 mm is equal to 2 degrees తీసుకుందాం. 1 mm is equal to 2 degrees తీసుకున్నట్టుగైతే ఈ 360 degrees కి ఎంత mm గీయాలి మన లైన్ చెప్పండి. 1 mm is equal to 2 degrees చూపిస్తుంది. సో 360 degrees కి మనం ఎంత గీయాలి, ఎంత mm గీయాలి? 180 mm, sir. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ 180, sir. 180 mm. అది మీరు గుర్తుంచుకోవాలి. స్కేల్ అనేది ఏ డయాగ్రామ్ కైనా అది కామన్. సో మీరు మ్యూట్ చేసుకోండి, నాకు ఎక్కడ ఎయిర్ డిస్టర్బెన్స్ వస్తున్నది మీ దగ్గర నుంచి. రైట్. సో నౌ లెట్ us draw the displacement diagram for this uniform motion with the given data. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను first of all I will draw a horizontal line which represents the angle of rotation. So దీని లెంగ్త్ ఎంత తీసుకోవాలి అని చెప్పుకున్నాం, 180 mm తీసుకున్నాం. సో 180 mm. నేను మాక్సిమం ఈ డైమెన్షన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ స్క్రీన్ పైన నాకు సాధ్యం కాకపోవచ్చు. సో బట్ యూ హ్యావ్ టు డ్రా ఇట్ ఫర్ ద గివెన్ డైమెన్షన్స్. సో 180 mm తీసుకున్నాను. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ హైట్ చూపించాలి. హైట్ మనకి ఎంత ఇచ్చాడు, 30 mm. సో హైట్ అనేది 30 mm అంటే 3 centimeters లైక్ దట్. సో 30 mm నేను తీసుకున్నాను. సో అలా చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే we will complete a rectangle like this. We'll complete a rectangle like this. Okay, and then join like this. Okay, so ఇప్పుడు మనం దీనిపైన ఏం తీసుకున్నాం, see this is angle of rotation. Angle of rotation of what? This is the angle of rotation of the cam. Yeah, yes. And here this is lift. This is lift. ఈ రకంగా మనం పైకి తీసుకున్నాం. సారీ, లిఫ్ట్. సో దిస్ ఇస్ ద లిఫ్ట్. ఈ రకంగా తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెక్టాంగిల్ ఈ టోటల్ 360 degrees అని మనకు తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఆ 360 degrees లో మనం ఇవి మార్క్ చేస్తాం, యాంగిల్ ఆఫ్ రైజ్ మార్క్ చేస్తాం. యాంగిల్ ఆఫ్ రైజ్ అంతా 60 degrees. అంటే ఇక్కడ ఇది 0. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 0 degrees, ఇక్కడికి వచ్చేసరికి 360 degrees అని తెలుసు. సో ఈ 60 degrees ని ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకుంటాం. సో 60 degrees అంటే మనకి ఎంత mm వస్తుంది చెప్పండి ఇప్పుడు, యాజ్ పర్ ది స్కేల్. 60 degrees అంటే 30 mm. 30 mm వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు సుమారుగా ఇక్కడ టోటల్ 18 కదా, సో ఇక్కడ 30 mm మార్క్ చేసుకుంటాం. నేను సుమారుగా మార్క్ చేస్తాను, మీరు యాక్యురేట్ గా మార్క్ చేసుకోండి. సో 30 mm మార్క్ చేస్తాను. ఓకే, ఆ తర్వాత అక్కడ నుంచి 30 degrees డ్వెల్ ఉంటుంది. సో 30 degrees అంటే స్కేల్ ఎంత మనకి, స్కేల్ ప్రకారం ఎంత డిస్టెన్స్, 15 mm. సో 15 mm అంటే అందులో సగం అనగా. రైట్. అండ్ దెన్ అక్కడ నుంచి 120 degrees. సో 120 degrees అంటే మనకి 60 mm. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. సో ఇక్కడ మనం డ్రా చేస్తాం. ఇవన్నీ ఏంటివి, సో ఈ యాంగిల్ అంతా దిస్ ఇస్ 60 degrees. సో ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో just wait. So this is the angle of ascent or angle of rise. అలాగే ఇది 12. అలాగే నెక్స్ట్ ఇది యాంగిల్ ఆఫ్ ఫాల్. హలో సార్, వినబడట్లేదు సార్. ఎవరికి వినబడట్లేదా, మిగతా వాళ్ళకి వినిపిస్తుందా? వినబడుతుంది సార్. ఓకే, ఓకే. ఆ వినబడట్లేదు అన్న వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంటుంది చూడండి సరే. రైట్. సో ఇవి, సో ఇదేంటి ఫస్ట్ ఏంటని చెప్పుకున్నాం మనం. సో ఈ ఫస్ట్ ది యాంగిల్ ఆఫ్ రైజ్ ఎంత, ఇది 60 degrees. అండ్ దిస్ ఈస్ 12, 30 degrees. అండ్ దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఫాల్.
which is 120 degrees. And obviously remaining అనేది యాంగిల్ ఆఫ్ డ్వెల్, అది మనం చూపించుకోవచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యాంగిల్ ఆఫ్ రైజ్ నుంచి ఒక వెర్టికల్ లైన్, అలాగే డ్వెల్ నుంచి వెర్టికల్ లైన్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక్కొక్క వెర్టికల్ లైన్స్ అనేది డ్రా చేస్తాం చూడండి. ఈ రకంగా పైకి డ్రా చేస్తాను. మీరు ఇది చేసేటప్పుడు ఇఫ్ యూ కెన్ యూజ్ ద డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మినీ డ్రాఫ్టర్ అండ్ అదర్ థింగ్స్, మీకు యాక్యురేట్ గా వస్తుంది, తప్పులు చేయరు. ఓకే, అదర్వైజ్ యూ హ్యావ్ టు యూజ్ ద సెట్ స్క్వేర్స్. నేనైతే మాకు చీపురుపల్లిలో మా స్టూడెంట్స్ అందరితోటి మినీ డ్రాఫ్ట్స్ అన్ని తెప్పించి పేపర్ మీద బుక్ పైన గీపించాను, మినీ డ్రాఫ్ట్ డ్రాయింగ్ షీట్ పైన గీపించాను, నాట్ బుక్. ఓకే, సో అలా మీరు ప్రాక్టీస్ చేస్తే దట్ మీకు బాగా వస్తుంది. ఎగ్జామ్లో అయితే మీకు డ్రాయింగ్ షీట్ ఉండదు, బుక్లోనే డ్రా చేస్తారు, అక్కడైనా మీరు మినీ డ్రాఫ్ట్ పెట్టుకుని డ్రా చేయొచ్చు. ఓకే, సో లైక్ దట్. సో ఇప్పుడు ఏం చేసాం, మనం ఇలాగా వెర్టికల్ లైన్స్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ యాంగిల్ ఆఫ్ రైజ్ ఉంది, యాంగిల్ ఆఫ్ ఫాల్ ఉంది, ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు యాంగిల్స్ ఉన్నాయి, రైజ్ ఫాల్. వీటిని మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా చేసుకుందాం. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా చేసుకుందాం అంటే యాంగిల్ ఆఫ్ ఫాల్ మనం ఎన్ని పార్ట్స్ కింద చేసుకుంటే యాంగిల్ ఆఫ్ డ్వెల్ కూడా మనం అన్ని పార్ట్స్ కింద చేసుకోవాలి. అంటే దీన్ని మనం 6 పార్ట్స్ కింద చేసుకుంటే దీన్ని కూడా 6 పార్ట్స్ కింద చేసుకోవాలి. దీన్ని 4 కింద చేసుకుంటే దీన్ని కూడా 4 కింద చేసుకోవాలి. సో అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఓకే రైట్. సో ఇప్పుడు నేను యాంగిల్ ఆఫ్ ఫాల్ ని జనరల్ గా 6 పార్ట్స్ కింద చేసుకుంటాం, అలాగే దీన్ని కూడా 6 పార్ట్స్ కింద చేసుకుంటాం. అయితే ఇక్కడ నాకు సాధ్యం కాదు కాబట్టి 4 పార్ట్స్ చేసుకుంటాం. 4 పార్ట్స్ చేసుకున్నా చేసుకోవచ్చు, 6 పార్ట్స్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ పార్ట్స్ అయితే మీకు అంత క్లమ్జీగా తయారవుతుంది, బట్ క్యాంప్ ప్రొఫైల్ అనేది యాక్యురేట్ గా వస్తుంది. సో జనరల్ గా మీరు 6 పార్ట్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 పార్ట్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ నాకు డ్రాయింగ్ అనేది చాలా చిన్న డయాగ్రామ్ గీసేస్తున్నాను కాబట్టి నాకు అంత సాధ్యం కాదు. సో నేను 6 పార్ట్స్ బదులు 4 పార్ట్స్ తీసుకుంటున్నాను. 4 పార్ట్స్ చూడండి ఒకసారి, ఇక్కడ ఇలా చేస్తాను మార్కింగ్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రైజ్ అంటే 60 అంటే 30 mm తీసుకున్నాం. 30 mm ని మీరు 6 పార్ట్స్ అయితే ఈచ్ 5 mm వస్తుంది, ఇలా మార్క్ చేసుకుంటారు. లేదా 4 పార్ట్స్ అయితే ఈచ్ 7.5 mm వస్తుంది. సో అది ఈచ్ 7.5 mm తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటాను మీరు చూడండి. అలాగే ఇక్కడ 120 అంటే 60 mm అంటే ఈచ్ 15 వస్తుంది. ఇక్కడ 4 పార్ట్స్ అంటే 1 2 3. నేను రఫ్ గా చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ స్కేల్ గట్రా నాకేం లేదు కాబట్టి. ఓకే నా ఇప్పుడు వీటి నుంచి కూడా మనం పైకి లైన్స్ డ్రా చేసుకోవాలి. సో దానికంటే ముందు మనం లెట్ us గివ్ ద నంబరింగ్. సో ఆ నంబరింగ్ ఎలా ఇస్తానో చూడండి ఒకసారి. సో ఆ నంబరింగ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను 0తో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ హియర్ ఇట్ ఈస్ 1 2 3 4. సో యాంగిల్ ఆఫ్ రైజ్ కి 4 ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ టాప్ మోస్ట్ పొజిషన్, అక్కడి నుంచి మళ్ళీ కిందకి వస్తుంది. సో అందువల్ల నేను మళ్ళీ దీనికి టాప్ మోస్ట్ పొజిషన్ కాబట్టి మళ్ళీ 4 వేస్తాను. అయితే అంబిగ్యూటీ లేకుండా 4 డాష్ అంటాను. అండ్ దెన్ హియర్ ఇట్ ఈస్ 3 డాష్ 2 డాష్ 1 డాష్. ఓకే అదర్వైజ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది చెరిపేస్తాను, ఆగండి. ఓకే so this is that 120 degrees. okay right. so 4 dash kada, మళ్ళీ 3 dash 2 dash 1 dash and again this is 0. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన నంబర్లు ఎలా ఇచ్చాము, ఇక్కడ 4 పార్ట్స్ చేసాము, నంబర్లు ఇచ్చుకునేటప్పుడు ఇక్కడ 0తో స్టార్ట్ చేసాము, 1 2 3 4. మళ్ళీ ఇక్కడికి వచ్చి 4తో స్టార్ట్ చేసాము, వెనక్కి వచ్చాము. సో మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా 4 డాష్ అన్నాం అంతే. 4 డాష్ 3 డాష్ 2 డాష్ 1 డాష్. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్స్ నుంచి మనం ఎవ్రీ పార్టిషన్ నుంచి పైకి లైన్స్ డ్రా చేద్దాం. ఓకే ఆ లైన్స్ నేను డిఫరెంట్ కలర్ యూజ్ చేస్తాను ఫర్ ద సేక్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే సో ఈ రకంగా నేను పైకి డ్రా చేస్తాను. ప్రతి పాయింట్ నుంచి పెర్పెండిక్యులర్ లైన్స్ ఇలాగ పైకి. పెర్పెండిక్యులర్ లేకపోయినా యూ జస్ట్ ఇమాజిన్ దట్ ఇట్ ఈస్ పెర్పెండిక్యులర్. ఓకే రైట్. ఓకే ఎంతవరకు మనం చేసినంత అర్థమైంది కదా ఏం చేసామో. రైట్. am I audible? వినిపిస్తుందా నా మాట? నా మాట వినిపిస్తుందా లేదా? yes sir వినపడుతుంది. ఓకే రైట్.
సో మనకి టైం కూడా అయిపోతుంది, ఇంకా 3 minutes ఉంది. ఈ 3 minutes తర్వాత డిస్కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ అందరూ కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది యాజ్ యూజువల్ ఎప్పుడు జరిగేది జూమ్ మీటింగ్ లోనే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ప్రొఫైల్ కలిపేస్తాను. ఈ ప్రొఫైల్ ని కలిపేస్తాను, చూడండి ఎలా చేస్తాను. దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ రైజ్. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఈ రెండు ఇలా డైరెక్ట్ గా కలిపేస్తున్నాను సింపుల్ గా. ఓకే, అలాగే ఇది కూడా కలిపేస్తున్నాను. ఈ రెక్టాంగిల్, మనం 2 రెక్టాంగిల్ ఏవైతే పార్టిషన్ చేసామో అందులో ఈ పాయింట్ ఈ పాయింట్. సో ఈ రకంగా మనం కలిపడం కేవలం యూనిఫామ్ మోషన్ కే, అంటే మనకి గ్రాడ్యువల్ గా యూనిఫామ్ వెలాసిటీ తో పైకి వెళ్తే ఈ హైట్ కూడా అలాగే పెరుగుతుంది అని దాని అర్థం. ఇలా మనకి ఫాలోవర్ పైకి అలా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ వరకు వచ్చేసరికి అంటే ఎంత యాంగిల్ తిరిగేసరికి ఎంత హైట్ వస్తుంది, ఇంత యాంగిల్ తిరిగేసరికి ఎంత హైట్ వస్తుంది, ఇంత యాంగిల్ తిరిగేసరికి ఎంత హైట్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికల్లా పూర్తిగా పైకి వెళ్ళిపోయింది, ఈ హైట్ వచ్చింది. మళ్ళీ ఆ హైట్ లా కాసేపు ఉంటుంది ఈ యాంగిల్. సో దట్ ఈస్ ద 12 పీరియడ్. మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ ఉందో అంత యాంగిల్ క్యామ్ తిరిగేసరికి ఎంత హైట్ వస్తుంది, కిందకి దిగిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎంత హైట్. అలాగా డిస్ప్లేస్మెంట్ అనేది ఎంత పైకి వెళ్తున్నది ఎంత కిందకి వస్తున్నది ఫర్ ఎ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ మనకి ఈ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ చెప్తుంది. ఓకే, సో ఫర్ యూనిఫామ్ వెలాసిటీ ఆర్ యూనిఫామ్ మోషన్ ఈ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ మనం ఈ రకంగా డ్రా చేస్తాము. అలాగే మిగతా టైప్ ఆఫ్ మోషన్స్ కి అది ఎలా డ్రా చేస్తాం తర్వాత చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఇది కూడా కలిపేస్తాను. డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ అంటే ఇదంతా మొత్తం అక్కడ కాన్స్టెంట్ గా ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఉండదు. ఓకే, ఇక్కడ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఉండదు. రెండు యాక్చువల్లీ మ్యాచ్ అవుతాయి. మీరు డ్రా చేసిన అంటే ఎంత లైట్ గీస్తారు, జస్ట్ ఇది మాత్రం డార్క్ చేసి గీసుకుంటారు. ఓకే, సో లైక్ దట్ హౌ టు డ్రా. సో దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ మార్క్ చేస్తాను, మార్కింగ్స్ ఇస్తాను చూడండి. సో దిస్ ఈస్ ఇక్కడ ఏ అంటాను, బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అంతే చాలు. ఇక్కడ మళ్ళీ ఇది 0. సో లైక్ దట్ యూ హ్యావ్ టు గివ్ ద మార్కింగ్. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ క్యామ్ ప్రొఫైల్ డ్రా చేస్తాం. ఆ క్యామ్ ప్రొఫైల్ ఎలా డ్రా చేస్తాం తర్వాత చూద్దాం. సో ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఇది గుర్తుంచుకోవాలి, ఈ డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్ డ్రా చేయకుండా మీరు క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయలేరు. సో ఇది మనం నేర్చుకోవాలి ఫస్ట్. సో మనకున్న టైం అయిపోయింది కాబట్టి లెట్ us రీజాయిన్. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. మన కాలేజీ వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఓన్లీ విజయనగరం అండ్ చీపురుపల్లి వాళ్ళు మాత్రమే ఉన్నారు. there is no other student. Okay, no issue. So let us rejoin. Can anybody take a screenshot of the participants? Sharma or Chakri or Manohar? ఎవరో వాళ్ళు తీయండి స్క్రీన్ షాట్స్. రైట్, so I am leaving this meeting. Once again I will rejoin. Join అవుతున్న